హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే మూడో రోజు పూర్తయి 4వ రోజులోకి అయితే రంజాన్కి అయితే స్టార్ట్ అయిపోయింది. 4వ రోజు రంజాన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఐటమ్ చేస్తాను ఏంటనే వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలామంది అయితే నా వీడియో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కోవిడ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోవిడ్ వాళ్ళకి. నిజంగా నేనైతే మన ఇండియాలోనే ఎక్కువ చూస్తాను అనుకోవాలని లేదు, కువైట్లో ఎక్కువ చూస్తారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజైతే ఏ వంటలు చేస్తున్నాయి ఏంటి అనేది అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో ఎక్కడ అని చేయకుండా చూడండి. వీడియోలో ఏ వంటలు చేస్తున్నాను అయితే నేను చూపిస్తాను. అలాగే కొత్త వీడియో ఏదైనా చేత ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మ్యాటర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ అకౌంట్ ఉండి బెల్ అకౌంట్ కూడా మీరు టచ్ చేయండి. అలా టచ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు ఈజీగా అప్డేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మ్యాటర్. ఈరోజు అయితే ఏమని చేస్తాను ఏంటి అన్నది అయితే మీకు అయితే చూపిస్తాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే మగ్గుబూస అయితే రెడీ చేస్తున్నాను. మగ్గుబూస ఎలా చేయాలంటే అనేది పూర్తి వీడియో మన యూట్యూబ్లో ఉన్నది, చూడండి. చికెన్ మగ్గుబూస చేస్తున్నాను. అలాగే ఇంకా చికెన్ అయితే ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టాను. ఇంకా అయితే ఇప్పుడే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంకా అయితే మన వంటకి అయితే చికెన్ ఎదుగో కట్ చేస్తున్నాను. ఇంకా మన వంటకి అన్నీ అయితే ప్రిపేర్గా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు నిన్న సామాన్లు అన్నీ కడిగేది అక్కడ బాటిల్ ఇచ్చనమాట. ఇక రంజాన్ వచ్చిందంటే కడుగుతాం, బాటిల్ ఎక్కువ అయిపోద్ది మనం చేసే పని అంతా. ఇన్ని సామాన్లు కడగాలి. అలాగే ఛాయ్ కావకైతే ఇక్కడ సామాన్లు, ఖర్జూరం, నీళ్ళు, ఇంకా టీ కప్పులు అన్నీ కూడా రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, పూర్తిగా అయితే వీడియో ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే నా వంటలన్నీ పూర్తి అయిపోయి నేను ఏమేమి చేసిన తర్వాత చూపిస్తాను. ముందుగా అయితే ఈరోజైతే పకోడీ వేస్తున్నాను. ఇది కూడా మెత్తని పకోడీ అన్నమాట. మనమైతే ఉల్లిపాయలకు పెద్ద ముక్కలు కోసుకొని ఉల్లిపాయ పకోడీ పెద్దగా వేసుకుంటాము. ఇక్కడైతే అలా కాదు, మెత్తని పకోడీ వేస్తారు కదా, ఆ మోడల్లో అన్నమాట. అయితే ఇదైతే కొత్తిమీర పక్కతోనే వేస్తూ కరివేపాకు ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసేసుకోవాలి. తర్వాత ఇది వచ్చి క్యారెట్ చిన్నగా తరుక్కోవాలి. అలాగే ఇది వచ్చి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు ఫ్రెండ్స్ చాలా చిన్నగా అయితే మనం తరుక్కోవాలి. ఎందుకని మనం వేసేది మెత్తని పకోడీ కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా అంటే మనకి వీలైనంత అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే వేసేటప్పుడు అన్నీ చూపించడానికి నాకు వీలు అవ్వదు కాబట్టి నేను అన్నీ రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. తర్వాత అయితే ఇంక ఇది వచ్చి శనగపిండి. ఇంకా మనం ఇంటికాడ పిండి ఎలా కలుపుకుంటామో పకోడీకి అలాగైతే కలిపేసుకొని మన పకోడీ అనేది వేసుకోవాలి. కలిపేసాక పిండిని ఎలా కలిపానో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తారు కదా ఈ పిండి ఎలా అన్నది మనం ఇలా గట్టిగా కలుపుకోవాలి. మనం పకోడీ వేసినప్పుడు ఇలాగే సైజులో వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదా ఇలా అన్నదన్నా మనం పకోడీ వేసుకోవాలి. ఇక్కడ అయితే వేస్తారో మెత్తం పకోడీ అయితే ఇలాగే వేస్తారో. ఓకే ఫ్రెండ్, ఈ పిండి అయితే ఇలా కరెక్ట్గా అయితే మనం కలుపుకోవాలి. మెత్తన పకోడీకి అయితే మనం ఇలాగే కరెక్ట్గా కలుపుకోవాలి. దీని ప్రాసెస్ ఇంతే ఫ్రెండ్స్. ఇది వేసేటప్పుడు ఎలా వేస్తారు ఏంటన్నది కూడా చూపిస్తాను. అలాగే రోజు చేసిన వంటలు అయితే చూడండి. ఇలానే 3 ఇది వచ్చి సోర్బా ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చి మగ్గుబూస్. ఒక రోజులో ఏం చేస్తే ఒక రోజు మగ్గుబూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చి మగ్గుబూస్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు చేసిన వంటలు అయితే ఈ 4 చేశాను. ఇంకా పకోడీ
ఇంకా చాయ్ కావా కాస్త ఫ్రెండ్స్ అంతే రోజు అయితే ఊరికైతే అలా ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారా మన వంటలు అయితే ప్రిపేర్ అయిపోయి అన్నీ వడ్డించేసాను లోపల. ఇంకా అయితే ఇప్పుడు ఇంకా చాయ్ కావ అయితే లోపల పెట్టేసి ఇంకా వీటిలోనే చూడండి చుట్టూ ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఈ సామాన్లన్నీ కూడా కడిగేయాలి, నీట్గా చేసుకోవాలి. కిచెన్ క్లీన్ చేస్తే తర్వాత భోజనం చేస్తున్న ప్లేట్లు తెచ్చేసి అవి కడిగితే ఈరోజు మన రంజాన్ ఫినిష్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే పని అయిపోయింది. ఇప్పుడైతే చాయ్గా పట్టుకొని లోన్ పెట్టేసాక వచ్చాక కిచెన్ మీద క్లీన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.
ఒక ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మొత్తం అన్న సామాన్లు అయితే కడిగిస్తాను. ఓన్లీ వండిన సామాన్ల మటుకే కడిగిస్తాను అనమాట. చూసారు కదా, కిచెన్ అయితే 1 మినిట్లో క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే వాళ్ళు తిన్న ప్లేట్లు అయితే తీసుకొస్తారు. వాళ్ళు తిన్న ప్లేట్లు అయితే తీసుకొచ్చేసి ఆ ప్లేట్లు కడిగేసి కిచెన్ తొడితే వాళ్ళు తిన్న ప్లేట్లు తీసుకొచ్చేస్తే ఆ కిచెన్ ఇంకా మనం క్లీన్ చేసుకుని ఆ ప్లేట్లు కూడా కడిగేసుకుంటే ఇంకా ఈ రోజైతే రంజాన్ అయితే పూర్తయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే లోపల నుంచి వచ్చిన సామాన్లు అయితే ఇవే చాలా తక్కువ మాట. ఎందుకంటే ఓన్లీ మా ఫ్యామిలీ మట్టుకే ఇక్కడైతే మా ఇంట్లోకి పెద్ద జనరాలు ఇప్పుడన్నా వస్తారంతే.